ఫ్లోస్ లో ఐ మీన్ మిస్టేక్ చేసిన వాటిని రెక్టిఫై చేశాను. రెక్టిఫై చేసిన క్యూ అనేది అలానే ఉంది, కనీసం 6 minutes 7 minutes అలానే ఉండి 13 minutes కూడా అలానే ఉండిపోయింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఓకే మనం ఈ ఐఫ్లోని కాదు ఫస్ట్ ఐఫ్లో రెక్టిఫై చేస్తే వెళ్తుందేమని ట్రై చేశాను. ఫస్ట్ ఐఫ్లో ఐ మీన్ మిస్టేక్ రెక్టిఫై చేసిన తర్వాత అది క్యూ అనేది క్లియర్ అయిపోయింది. ఒక్కసారి అక్కడ జరుగుతున్న ఒకసారి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? అటు రీట్రై అనేది మనం ఎన్నిసార్లు పెట్టుకుంటాము, లేదా రీట్రై మన ఆప్షన్ పెట్టుకోకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతుందా చేసినప్పుడు అనేది? ఒకసారి ఏం చేస్తారో చూపిస్తారా? సో దట్ తెలుస్తుంది ఏం చేంజెస్ చేశారు, మీకు ఎక్కడ ఇష్యూ వస్తుందని, సో అందరికి ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం సార్. సో బేసిక్గా ఎస్ సార్. ఓకే, సో మీకు రీట్రై జరిగిన ప్రతిసారి మీకు ఒక హెడర్ ఉంటుంది అనమాట. జేఎంఎస్ నుంచి వచ్చి ఒక హెడర్, ఎస్ఏపి జేఎంఎస్ రీట్రైస్ అని ఉంటుంది హెడర్ లో. ఓకే ఓకే సో జేఎంఎస్ మీద ఎన్నిసార్లు మీరు రీసెండ్ చేయొచ్చు అని కంట్రోల్ ఉండదు. బేసిక్గా కంట్రోల్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎలా? సో సో జేఎంఎస్ నుంచి డేటా తెచ్చుకుంటారు కదా, ఎస్ సార్. తెచ్చుకున్న తర్వాత ఒక రౌటింగ్ కండిషన్ పెట్టుకుంటారు. సో రౌటింగ్ కండిషన్ పెట్టుకొని అక్కడే హెడర్ డాట్ ఎస్ఏపి జేఎంఎస్ రీట్రైస్ గ్రేటర్ దెన్ 1, సో 5 టైమ్స్ రీట్రై చేసిన తర్వాత ఆగిపోవాలి. అక్కడ నుంచి ఇంకో ఎండ్ స్టెప్ పెట్టుకొని ఎండ్కి పంపించుకుంటారు. సో లెస్ దెన్ 5 టైమ్స్ అయితే రిసీవర్కి వెళ్తుంది, గ్రేటర్ దెన్ 5 టైమ్స్ అయితే ఆగిపోతుంది. ఓకే, అంటే 5 times రీట్రై వచ్చేసి ఆగిపోతుంది గ్రేటర్ అంటే. సో ఇది ఇదంటే ఇది డైరెక్ట్ ఇంటర్ఫేస్. ఎస్ సార్. అంటే నేనేం చేశానంటే ఈ మెయిల్లో ఇక్కడ నేను ఇక్కడ ఐ మీన్ మీరు చేసినట్టు మామూలుగా ఇక్కడ నేను 7 తీసేసాను. అంటే ఈ ఐఫ్లో నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. ఇక్కడ అలా క్రియేట్ చేసాము కదా, మిగతా ఐఫ్లోలో సక్సెస్ అవుతుందేమో అనుకున్నాను, మిగతా క్రియేట్ చేసిన ఐఫ్లో. ఇక్కడ జిఎంఎస్ లేదు కదా, సోర్స్ నుంచి వస్తుంది రిసీవర్కి వెళ్ళిపోతుంది. వేరే జిఎంఎస్ సార్ ఒక్క నిమిషం సార్. ఓకే. హెచ్టిటిపిఎస్ నుంచి జేఎంఎస్ కి సెండ్ చేశాను ఇక్కడ. జేఎంఎస్ లో ప్లేస్ అయిపోతుంది. ఇక్కడతో ఇంటర్ఫేస్ అయిపోయింది. ఇక్కడతో ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి దానికి ఏం సంబంధం ఉండదు. క్యూలో ప్లేస్ చేయడం వరకు ఇంటర్ఫేస్ పని. ఓకే, గో టు సెకండ్ ఇంటర్ఫేస్. దాన్ని డూప్లికేట్ చేసుకో. అంటే ఇప్పుడు మన ఆప్షన్ పెట్టకపోతే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది అలా ట్రై అవుతూనే ఉంటుంది సార్. రీట్రై అనేది అలా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఆ ఎర్రర్ రెక్టిఫై అయ్యేంత వరకు, రెక్టిఫై వరకు రీట్రై అవుతానే ఉంటుంది. ఎర్రర్ ఎప్పుడైతే రెక్టిఫై అవుతుందో క్లియర్ అయిపోతుంది క్యూ. అప్పటితో ఆగిపోతుంది ప్రాసెసింగ్. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే బేసిక్గా ఒక రౌటింగ్ కండిషన్ పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు ట్రేస్ ఆన్ చేసి చెక్ చేస్తే మీకు హెడర్లో ఎస్ఏపి జేఎంఎస్ రీట్రేస్ అని ఒక హెడర్ వస్తుంది. ఓకే సో ఒక రౌటింగ్ కండిషన్ పెట్టుకొని రౌటింగ్ కండిషన్లో గ్రేటర్ దెన్ 5 ఉంటే డిఫాల్ట్గా వెళ్ళిపోవాలి. లేదు అంటే డిఫాల్ట్గా మెయిల్ పెట్టేసుకొని డిఫాల్ట్ మెయిల్ అడాప్టర్ పెట్టుకొని కండిషన్ ఏం పెట్టుకుంటారంటే ఎస్ఏపి జేఎంఎస్ రీట్రైస్ గ్రేటర్ దెన్ నెంబర్ 5 ఉంటే ఆటోమేటిక్గా ఇంకో ఎండ్ పెట్టుకుంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఓకే. సో అలా మనం కంట్రోల్ చేసుకోవాలి జేఎంఎస్. అది మిమ్మల్ని చేయమన్నా లాస్ట్ క్లాస్లో. ఎస్ అఖిల్, అలానే. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ట్రై చేయండి. ఇఫ్ నాట్ చూద్దాం, చెప్తాను మళ్ళీ.
ఓకే, నేను Yes. షేర్ చేస్తాను నా స్క్రీన్. Okay, today we will see a new topic called PGP encryption and decryption. సో అసలు ఎందుకు ఎన్క్రిప్షన్ వాడతారు, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, ఏ కేసెస్లో వాడతారు అనేది ఫస్ట్ మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్, బేసిక్గా సిపిఐలో 2 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది మనకి. సో టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ, సో మనకి 2 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటాయి అన్నమాట. సో ఒకటి, సో లెట్స్ టేక్ ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ. ఇంకోటి మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ. సో నేను డైరెక్ట్గా ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చెప్పట్లేదు, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సిపిఐకి. సో మెయిన్గా మనకి చాలా టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. సో అదంతా పక్కన పెడితే మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ, ఒకటి మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ. సో ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఒక మెసేజ్ ఒక రిసీవర్కి కానీ ఒక సెండర్కి కానీ ఏం యూజ్ చేసుకుని వెళ్తుంది సిపిఐలో? ఎండ్ పాయింట్. వేర్ విల్ కాన్ఫిగర్ ఎండ్ పాయింట్? అడ్రస్. Adapter. Yeah. So adapters are the things you will use to connect from sender to CPI and from CPI to receiver. Adapter యూస్ చేసుకునే కదా మీరు ట్రాన్స్మిట్ చేస్తుంది డేటా, మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. Yes. Yes. అడాప్టర్స్ లో యూస్ చేసే సెక్యూరిటీస్ ని మనం ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీస్ అంటాం. సో ఈ ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీస్ లో సోఫార్ మీరు ఏం యూస్ చేస్తుంటారు? ఫస్ట్ ఓడేటా యూస్ చేసినప్పుడు నన్ యూస్ చేస్తుంటారు, రైట్? సో నన్ పెట్టారు అంటే అథెంటికేషన్ ఏం లేదు అని పెట్టారు. సో ఇంకో కేసులో ఏం పెట్టారు? బేసిక్ అథెంటికేషన్ పెట్టారు. సో నన్ ఏంటంటే, సో వి విల్ నెవర్ యూస్ నన్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో ఎప్పుడు నన్ ఉండదు. నన్ అంటే ఎవరైనా హిట్ చేయొచ్చు, ఆ సర్వర్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ఒక ఏపీఐకి కానీ ఒక అడ్రస్కి కానీ నన్ను పెట్టామంటే దట్ మీన్స్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ టు యూస్ దట్ సర్వర్. సో బేసిక్గా మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అడాప్టర్స్ యూస్ చేస్తాం. అడాప్టర్ ఏంటి? ట్రాన్స్మిట్ చేయడానికి. సో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అడాప్టర్ క్యారీ చేస్తుంది డేటాని. సో ఆ క్యారీ చేసేటప్పుడు మనం యూస్ చేసే అథెంటికేషన్ లెవెల్, సెక్యూరిటీ లెవెల్, ట్రాన్స్పోర్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. దాంట్లో సోఫార్ మనం బేసిక్ అథెంటికేషన్ చూసాం. బేసిక్ అథెంటికేషన్ విచ్ ఇస్ అన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దీని తర్వాత ఓఆత్ అథెంటికేషన్ ఉంది. ఓఆత్ అథెంటికేషన్ అంటే టోకెన్ బేస్డ్ సార్. ఇవి కాక్పిట్ లో చేస్తాం. సో ఓఆత్ అథెంటికేషన్ కి బేసిక్ అథెంటికేషన్ కి ఏం డిఫరెన్స్ చూసారు మీరు? బేసిక్ అథెంటికేషన్ లో మనం కాన్ఫిగర్ జీమెయిల్ టోకెన్ వస్తుంది, టోకెన్ రైస్ చేయాలి. సో ఓఆత్ అథెంటికేషన్ ఆర్ ద టోకెన్ బేస్డ్ అథెంటికేషన్. సో ఓఆత్ అథెంటికేషన్ ఇప్పుడు టోకెన్ బేస్డ్ అథెంటికేషన్. ఇప్పుడు మీరు సిఎస్ఆర్ఎఫ్ ప్రొడక్ట్ ఎనేబుల్ చేశారు సోర్స్ సైడ్. సో డైరెక్ట్ గా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తో ట్రిగర్ చేయగలుగుతున్నారా? నో, యూ నీడ్ టు గెట్ ద టోకెన్ ఫస్ట్. ఒక సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఫెచ్ చేసుకోవాలి. ఫెచ్ చేసుకుని పోస్ట్ మ్యాన్ నుంచి పోస్ట్ చేసుకోవాలి. సేమ్ వే మన రిసీవర్ సిస్టమ్స్ కూడా సెక్యూరిటీ మెటీరియల్స్కి వెళ్తే సో ఫార్ మీరు ఏం చేస్తారు? యూజర్ క్రెడెన్షియల్స్ యాడ్ చేశారు, ఓకే. కానీ ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఓఆత్ టు అథెంటికేషన్, క్లయింట్ క్రెడెన్షియల్స్ అని. సో ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇస్తారు. సో లెట్స్ సే డేటా సంథింగ్ అని నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇస్తారు. సో వాళ్ళు మనకి టార్గెట్ యూఆర్ఎల్ టోకెన్ యూఆర్ఎల్ ఇస్తారు. మీరు కాక్పిట్ లో కూడా వస్తుంది టోకెన్ యూఆర్ఎల్. సో వేరే వాళ్ళు కూడా వాళ్ళ సిస్టమ్ ఓఆత్ అథెంటికేషన్ తో మనం యాక్సెస్ చేయాలంటే వాళ్ళు కూడా టోకెన్ ఇవ్వాలి. మన టోకెన్ యూఆర్ఎల్ మనం ఎలా అయితే సెండర్ టీమ్ కి ఇచ్చి ట్రిగర్ చేయమంటున్నామో వేరే వాళ్ళు కూడా మనకు అలానే ఇస్తారు. వాళ్ళు యూఆర్ఎల్ ఇస్తారు, వాళ్ళ క్లయింట్ ఐడి ఇస్తారు, వాళ్ళు సీక్రెట్ కి ఇస్తారు. జస్ట్ డిప్లాయ్ కొట్టి, సో ఇఫ్ యూ గో టు ద ఎనీ ఆఫ్ ద అడాప్టర్స్, లెట్స్ సే ఏదో ఒక అడాప్టర్కి వెళ్దాం మనం. ఓఆత్ అథెంటికేషన్ కూడా సేమ్ లైక్ బేసిక్ అథెంటికేషనే. కానీ ఓఆత్ అథెంటికేషన్ కి బేసిక్ అథెంటికేషన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో
OAuth authentication లో ఆటోమేటిక్ గా టోకెన్ అనేది అదే హ్యాండిల్ చేసుకుంటుంది. లెట్స్ సే ఇక్కడ నుంచి మీరు OData అడాప్టర్ ఒకటి తీసుకున్నారు. లెట్స్ గో టు ద OData. ఓకే, కనెక్షన్స్కి వెళ్ళారు. ఇక్కడ అథెంటికేషన్ నన్ను యూస్ చేశారు, కానీ ఇక్కడ మీకు క్లయింట్ సర్టిఫికేట్ ఉంది, OAuth అథెంటికేషన్ ఉంది, బేసిక్ అథెంటికేషన్ ఉంది. సో బేసిక్గా ఇది యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఇప్పుడు సెండర్ మనకి డేటా పంపాలంటే ఫస్ట్ వాడు గెట్ కాల్ చేసుకోవాలి, ఒక టోకెన్ తెచ్చుకోవాలి. సేమ్ వే మనం కూడా రిసీవర్ సైడ్ OAuth అథెంటికేషన్ యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గెట్ కాల్ చేసుకొని టోకెన్ తెచ్చుకొని పోస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా సింపుల్గా మీరు ఎప్పుడైతే OAuth అథెంటికేషన్ క్లయింట్ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తారో, టోకెన్ ఒకటి, టోకెన్ URL ఒకటి, క్లయింట్ ఐడి ఒకటి ఆటోమేటిక్ ఇక్కడ పెడతారు. బ్యాక్ ఎండ్ లో ఇదే టోకెన్ గెట్ చేసుకుంటుంది. నో నీడ్ టు అడిషనల్లీ టు గెట్ ద టోకెన్. మళ్ళీ ఇంకొక చిన్న డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ OAuth అథెంటికేషన్. సో OAuth అథెంటికేషన్ అంటే బేసిక్ గా వాళ్ళు ఓకే యూ నీడ్ టు ట్రిగర్ అస్, యూ నీడ్ టు పోస్ట్ అస్ వియా OAuth అథెంటికేషన్ అంటే దట్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు సెండ్ ద డేటా అలాంగ్ విత్ ద టోకెన్. మనం ఏం చేయాలి, మన ఇంటర్ఫేస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, పోస్ట్ చేసేటప్పుడు దానికి ముందే ఒక టోకెన్ తెచ్చుకొని పోస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా వెన్ యూ యూస్ దిస్ OAuth క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్ గా టోకెన్ అనేది బ్యాక్ ఎండ్ లో జనరేట్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్, అందుకే ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎక్కడ ఇస్తున్నాం, టోకెన్ సర్వీస్ URL, సో క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, డిప్లాయ్ కొట్టేస్తాం. సో ఎప్పుడైతే మనం ఎలా పంపిస్తున్నాం, ఇక్కడ చూస్తే కంటెంట్ టైప్, సో మనం ఎలా పంపిస్తున్నాం, కంటెంట్ టైప్ మోస్ట్లీ మనం JSON పంపిస్తాం కాబట్టి కంటెంట్ టైప్ ఆల్వేస్ బి అప్లికేషన్ JSON. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా టోకెన్ అనేది ఇదే జనరేట్ చేసుకుంటుంది అనమాట. లేదు అంటే మాన్యువల్ గా మనం జనరేట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ OAuth క్రెడెన్షియల్స్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మనకి అడాప్టర్ లెవెల్లో ఉంటాయి. సో OAuth ఎక్కడ చూసారు మీరు, సో మీరు మోస్ట్లీ OData లో చూసుంటారు, లేదంటే HTTP అడాప్టర్ లో చూసుంటారు, బేసిక్ అథెంటికేషన్ ప్రతి అడాప్టర్ లో చూసుంటారు. నెక్స్ట్ ఇంకోటి క్లయింట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, సో క్లయింట్ సర్టిఫికేట్ అథెంటికేషన్, సో బేసిక్ అథెంటికేషన్ తో పాటు OAuth అథెంటికేషన్, తర్వాత క్లయింట్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే మనం డేటా పంపిస్తున్నామో వాళ్ళ సర్టిఫికేట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మన సర్టిఫికేట్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ సర్టిఫికేట్స్ ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి క్లయింట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం వ్యూ కాల్ చేస్తాం, అంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం మానిటరింగ్ సెక్షన్ లో. సో లెట్ మీ క్లోజ్ దిస్ వన్ నౌ. సో ఇట్లా సర్టిఫికేట్స్ అన్ని ఎవరు ఇంపోర్ట్ చేస్తారు ఏంటంటే యూ కెన్ సే బేసిస్ విల్ ఇంపోర్ట్ ఇట్. సో సింప్లీ వీ విల్ యూజ్ ఇన్ అవర్ అడాప్టర్ బట్ బేసిస్ విల్ ఇంపోర్ట్ దీస్ సర్టిఫికేట్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి కీ స్టోర్ అని ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అలియాస్ అని ఉంది కదా, దీస్ ఆర్ ద అలియాస్ నేమ్స్. మనం ఇంపోర్ట్ చేసుకున్న సర్టిఫికేట్ ఇదంతా మళ్ళీ నేను చెప్తాను, మీకు సపోర్ట్ ప్రాజెక్ట్ లో వస్తాయి ఇవన్నీ. బట్ ఐ విల్ టెల్ అబౌట్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్. బట్ దిస్ ఈస్ హౌ వీ విల్ యూజ్ ఇట్. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, యాడ్ లోకి వెళ్తాం, సర్టిఫికేట్స్ అయితే ఉంటుంది, కీ పేర్ అయితే కీ పేర్, ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూని మనం ఇక్కడ కాల్ చేస్తాం, ప్రైవేట్ క్యూ అలియాస్ ఇక్కడ మనం కాల్ చేస్తాం అనమాట. ఆటోమేటిక్ గా మనం సర్టిఫికేట్ తో అథెంటికేట్ చేస్తున్నట్టు. సో అలాగే మన సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి, రిసీవర్ వాళ్ళకి. వాళ్ళు కూడా మన సర్టిఫికేట్స్ యూజ్ చేయాలి. సో సర్టిఫికేట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ SSL హ్యాండ్ షేక్ జరుగుతుంది అక్కడ. SSL హ్యాండ్ షేక్ అంటే కైండ్ ఆఫ్ ఏ కనెక్టివిటీ ట్రస్ట్ అనమాట. ఓకే, నా సర్టిఫికేట్స్ నీ దగ్గర ఉన్నాయి కదా, నేను నిన్ను నమ్మొచ్చు, నీ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి కదా, నన్ను నేను నమ్మొచ్చు. సో ఇద్దరు వీ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ ఈచ్ అదర్. సో వీ విల్ ఎక్స్చేంజ్ అవర్ మెసేజ్ ఇన్ ఈచ్ సిస్టమ్ అని, టుగెదర్ అని, దే విల్ ఎక్స్చేంజ్ ద సిస్టమ్, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ హ్యాండ్ షేక్ విల్ హ్యాపెన్. దాన్ని మనం SSL హ్యాండ్ షేక్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ లెవెల్. ఇవి కాకుండా ఇంకా రేర్ గా అసలు యూజ్ చేయని సర్టిఫికేట్స్ కూడా మనకి చాలా ఉంటాయి అథెంటికేషన్స్. దోస్ ఆర్ లైక్ SASL, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అండ్ సింపుల్ అథెంటికేషన్ సెక్యూరిటీ లేయర్. S అంటే సింపుల్, A అంటే అథెంటికేషన్, మళ్ళీ S అంటే సెక్యూరిటీ, L అంటే లేయర్. ఇవి యూజ్ చేసేది AMQP అడాప్టర్ అని ఉంటుంది. సో ఇవన్నీ దేని కింద వస్తాయి, ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ కింద వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఎవరు చెప్పరు బేసిక్ గా. ఎందుకు చెప్పలేదు అంటే, ఎందుకు చెప్పరు అంటే బికాస్ దే విల్ నెవర్ వర్క్ ఆన్ దిస్ వన్. ఐ డింట్ నెవర్ వర్క్ ఆన్ SAL సర్టిఫికేషన్, SAL క్లయింట్ సర్టిఫికేట్ నేను వర్క్ చేయలేదు. కానీ ఇవన్నీ ఎవరు చెప్పరు. బేసిక్ గా మనకు ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే బ్యాచ్ లోకి వెళ్ళి ఎవరినైనా అడగండి, సో వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అని అడగండి, లేదంటే ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి, మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ అంటే అని అడగండి.
సో వాళ్ళు ఏం చెప్తారు వినండి. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ ఆన్సర్. సో ఎందుకంటే ఎవరైనా టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ గురించి చెప్తారు, లేదంటే మెసేజ్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలో చెప్తారు. కానీ ఈ రెండు దేని కింద వస్తాయి? టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ కింద వస్తాయి. సో ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ సరిపోదో, ఇఫ్ యూ ఫీల్ ఓకే దిస్ ఇస్ నాట్ సఫిషియంట్, ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై సెక్యూరిటీ లెవెల్, దెన్ యూ విల్ గో విత్ ద మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ. ఓకే, సో టైప్స్ ఆఫ్ సెక్యూరిటీలో టూ లెవెల్స్ అనమాట. ట్రాన్స్పోర్ట్ లెవెల్ ఏదైతే మీరు అడాప్టర్లు యూజ్ చేసే ప్రతి సెక్యూరిటీ, ప్రతి అథెంటికేషన్ విల్ కమ్స్ అండర్ ట్రాన్స్పోర్ట్ లెవెల్. దెన్ వాట్ ఈస్ మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ? మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ మెసేజ్, వేరే వాళ్ళు చదవకుండా ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ మెసేజ్, దెన్ యూ విల్ గో విత్ ద మెసేజ్ లెవెల్ సెక్యూరిటీ. సో వాట్ ఆప్షన్స్ వీ హ్యావ్? ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నప్పుడు ఏమన్నా వచ్చింది అలాగా? ఎన్కోడర్, డీకోడర్. encoder, decoder. Exactly. So encoder and decoder is one kind of message level security. అంటే బేసిక్ గా మన మెసేజ్ ని ఎన్కోడ్ చేస్తున్నాం అక్కడ, వేరే వాళ్ళు చదవకుండా. కానీ ఇది అంత సెక్యూర్ కాదు. సో ఈవెన్ దో వీఆర్ ఎన్కోడింగ్ ఆర్ డీకోడింగ్, వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు సమ్ అదర్ ఫార్మాట్, ఇట్స్ ఎ స్టాండర్డ్ base64 ఫార్మాట్. అది కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి కన్వర్ట్ దిస్ base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ అంటే గూగుల్ ఆటోమేటిక్ గా దాన్ని డీకోడ్ చేసేస్తుంది అనమాట. సో ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ మెసేజ్ సెక్యూరిటీ బట్ ఇట్ ఈస్ నాట్ మోర్ సెక్యూర్ అనమాట. సో అలాంటి కేసెస్ లో వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్స్ కాల్డ్ PGP encryption and decryption. ఓకే, సో టైప్స్ ఆఫ్ సెక్యూరిటీలో 2 లేయర్స్ అనమాట. ట్రాన్స్పోర్ట్ లెవెల్ లేయర్ ఉంటుంది, మెసేజ్ లెవెల్ లేయర్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వరకు యూజ్ చేసిన అన్ని ట్రాన్స్పోర్ట్ లెవెల్, అంటే మన అడాప్టర్లో ఏదైతే అథెంటికేషన్ యూజ్ చేస్తామో అవి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఆ సర్వర్లోకి లాగిన్ అవడానికి, లేదు మన సర్వర్లోకి ఎవరైనా లాగిన్ అవడానికి మనం యూజ్ చేసే డీటెయిల్స్, అథెంటికేషన్స్, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ లెవెల్ అనమాట. వేరే మెసేజ్ అంటే మనం మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు, మెసేజ్ని క్యారీ చేసేటప్పుడు, ఇఫ్ సమ్వన్ హ్యాక్స్ ద సిస్టమ్, ఇఫ్ సమ్వన్ బ్రేక్స్ ద సిస్టమ్, దే కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం కాకూడదు డేటా ఏముందని. సో అలాంటి కేసెస్లో వీ విల్ గో విత్ ద PGP ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. సో ఇట్స్ mostly used in బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి. సో ఎన్క్రిప్ట్ చేయాలన్నా డీక్రిప్ట్ చేయాలన్నా బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎన్క్రిప్షన్? Making files more secure. ఎన్కోడర్ డీకోడర్ ని కోరిలేట్ చేసుకొని ఎన్క్రిప్షన్ అంటే ఏంటి చెప్పండి. ఎన్కోడింగ్ ఏం చేస్తుంది? అంటే రీడబుల్ ఫార్మాట్ ని అన్రీడబుల్ ఫార్మాట్ గా చేసేసారు. Yeah, so it will convert readable format to non-readable format. Whereas decryption, so decoder ఏం చేస్తుంది? It will convert from non-readable to format to readable format. So it's vice versa. So it will convert from non-readable format to readable format. Same మనం ఎన్కోడర్స్ అయితే ఎలా చూసామో, డీకోడర్స్ ఎలా చూసామో, సేమ్ అది ఇక్కడ కూడా అదే అనమాట. ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కూడా అదే చేస్తుంది, కానీ ఇట్స్ ఏ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఎన్కోడర్ డీకోడర్ సింపుల్గా మీరు ఎన్కోడర్ కాపీ చేసి అక్కడ పెట్టేస్తే వర్క్ అయిపోతుంది. కానీ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అలా కాదు. సో ఇట్ విల్ యూజ్ వన్ కీస్. సో ఎన్క్రిప్ట్ చేయాలన్నా డీక్రిప్ట్ చేయాలన్నా ఇట్ విల్ యూజ్ కీస్. దాన్ని మనం కీ పెయిర్ అంటాం. సో కీ పెయిర్ అంటాం. పెయిర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద నెంబర్ ఫర్ పెయిర్? కాంబినేషన్ ఆఫ్ 2. సో బేసిక్గా 2. పెయిర్ అంటే 2. సో ఒక పెయిర్ని మనం 2 అంటాం. సో బేసిక్గా ఇక్కడ కీ పెయిర్ని వాడుకుంటుంది, అంటే 2 కీస్ని వాడుకుంటుంది. ఎన్క్రిప్ట్ చేయాలన్నా డీక్రిప్ట్ చేయాలన్నా 2 కీస్ని వాడుకుంటుంది. సో ఆ కీస్ ఏంటంటే పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. దీన్నే కొంతమంది సీక్రెట్ కీ అని కూడా అంటారు. ఓకే, సో ఒక డీక్రిప్ట్ చేయాలన్నా ఎన్క్రిప్షన్, PGP ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. అసలు PGP అంటే ప్రిటీ గుడ్ ప్రైవసీ. ఓకే, అసలు PGP అంటే ప్రిటీ గుడ్ ప్రైవసీ. PGP ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్
యూజ్ చేయాలి అంటే డైరెక్ట్గా నేను పీజీపీ ఎన్క్రిప్షన్ యూజ్ చేసేస్తాను. లెట్ us go here and let me go to back, edit. Okay. df underscore pgp underscore encryption underscore decryption. ఓకే. సో బేసిక్గా ఒక పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ ఉంటుందన్నమాట. సో ఈ పబ్లిక్ కీ ప్రైవేట్ కీని రెండుని కలిపి మనం కీ పేర్ అంటాం. సో ప్రైవేట్ కీని సీక్రెట్ కీ కూడా అనొచ్చు. సో ఎప్పుడైనా మీరు ఎన్క్రిప్ట్ చేయాలి అంటే దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్రిప్ట్ ద డేటా, మీరు ఏ డేటానైనా ఎన్క్రిప్ట్ చేయాలంటే దట్ మీన్స్ రీడబుల్ ఫార్మాట్లోంచి నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫర్ ఎన్క్రిప్షన్ ఆల్వేస్ యూ విల్ యూస్ పబ్లిక్ కీ. ఆల్వేస్ యూ విల్ యూస్ పబ్లిక్ కీ. అదే డేటాని మీరు డీక్రిప్ట్ చేయాలి అంటే దాంట్లో మీరు ఏం డేటా ఉంది, ఎలా ఉంది మీరు చూడాలి, మీరు చదవాలి అనుకుంటే యూ విల్ యూస్ ప్రైవేట్ కీ. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, అగైన్ మీరు ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో ఎన్క్రిప్షన్ కి ప్రైవేట్ చెప్తారు, డీక్రిప్షన్ కి పబ్లిక్ చెప్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్రిప్ట్ ద డేటా అంటే చదివే ఫార్మాట్ నుంచి నాన్ రీడబుల్ ఫార్మాట్ లోకి మీరు కన్వర్ట్ చేయాలంటే యూ విల్ యూస్ పబ్లిక్ కీ. అదే మీరు దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే దట్ విల్ యూస్ ప్రైవేట్ కీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఓకే, let's take let me search for any law. సో ఈ లాక్స్ మీరు అందరు చూసే ఉంటారు, మీ ఇంటి దగ్గర కానీ మీరు కానీ అందరూ ఇంటికి లాక్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ నవ్ డేస్ పీపుల్ విల్ యూజింగ్ దిస్ వన్, రైట్? చూసున్నారు కదా, ఎవరికైనా తెలియదా ఇది? ఎస్ సార్. Yes, yes. సో మీ అంతా ఫ్యామిలీ బయటకు వెళ్ళేటప్పుడు ఒకళ్ళ దగ్గర ఈ కీ ఉంటుంది. లాస్ట్ వచ్చే వాళ్ళు ఏమంటారు, అరే తాళం నొక్కేసి రారా అంటారు, అంటే ఫ్రెష్ చేసి వచ్చారా అంటారు. దట్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ టు ఎన్క్రిప్ట్ ద డేటా. బేసిక్గా మీ ఇంటిని ఎన్క్రిప్ట్ చేయమంటున్నారు, అంటే ఎవరు రాకుండా, ఎవరు ఎంటర్ అవ్వకోకుండా ఎన్క్రిప్ట్ చేసుకోమంటున్నారు, అంటే సెక్యూర్ చేసుకోమంటున్నారు. దట్ మీన్స్ యు ఆర్ లాకింగ్ యువర్ హోమ్ విత్ ద లాక్. సో ఈ లాక్ ని బేసిక్ గా మనం ఏమంటాం అంటే పబ్లిక్. there is some keys, I don't know. Okay, let it be. I'll put something here. Okay, basic గా దీన్ని మనం పబ్లిక్ కీ అంటాం. ఓకే. సో ఎవరైనా మీ ఇంట్లో ఒక 10 మెంబర్స్, మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు, మీ ఇంట్లో పార్టీకి వచ్చారు. సో పార్టీ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఏమంటారు, అరే లాస్ట్ వచ్చాడు, తాళం ఆల్రెడీ డోర్కే ఉంది, ప్రెస్ చేసి రండి అంటారు. సో ఎనీ వన్ కెన్ లాక్ ఇట్. సో వాళ్ళ దగ్గర కీ అవసరం లేదు, బేసిక్ గా ఎవరైనా దాన్ని లాక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ పబ్లిక్ కీ అనమాట. సో పబ్లిక్ కీ యూజ్ చేసుకొని ఎవరైనా డేటాని మీన్ లాక్ ని లాక్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ వే ఎవరైనా పబ్లిక్ కీ యూజ్ చేసుకుని డేటాని ఎన్క్రిప్ట్ చేసుకుంటాం. సో అసలు పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఎవరిది యూజ్ చేయాలి, మంది యూజ్ చేయాలా లేదంటే టార్గెట్ది యూజ్ చేయాలా, అంటే సర్వర్ది వేరే వాళ్ళది యూజ్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ కి ప్రైవేట్ కి ఎన్క్రిప్షన్ కి పబ్లిక్ కీ అని చెప్పాను, డిక్రిప్షన్ కి ప్రైవేట్ కీ అని చెప్పాను. సో అవర్ ఆర్గనైజేషన్, అవర్ ల్యాండ్స్కేప్, we will generate both public key and private key. సో ఇప్పుడు సోర్స్ వాళ్ళు ఏమన్నారు, సో సోర్స్ ఈస్ సెండింగ్ డేటా టు సిపిఐ విత్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. సో పంపటం వాళ్ళు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పంపిస్తున్నారు. సో మన దగ్గరికి వచ్చాక మనం రిసీవర్ కి పంపాలి. సో వీ నీడ్ టు డీక్రిప్ట్ ఇట్, సిపిఐ నీడ్స్ టు డీక్రిప్ట్ ఇట్. సో మన తర్వాత ఎన్క్రిప్ట్ చేయాలా లేదా అని తర్వాత విషయం, బట్ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డీక్రిప్ట్ ఇట్. సో సోర్స్ నుంచే మనకి ఎలా వస్తుంది డేటా,
So it is coming in encoded format, that means encrypted format లో వస్తుంది. So if I go to here, so if I take source system encrypted data, డైరెక్ట్ గా encrypted data అంటే వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తున్నారు. సో సిపిఐలోకి వచ్చాక మన సిపిఐ తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలి, బేసిక్ గా డీక్రిప్ట్ చేయాలి. ఓకే, డీక్రిప్ట్ చేయాలి. సో వీఆర్ గెట్టింగ్ సమ్ ఎన్క్రిప్టెడ్ డేటా. సిపిఐలోకి వచ్చాక దాన్ని మనం డీక్రిప్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్క్రిప్ట్ డేటా అంటే ఏంటి, నాన్ రీడబుల్ ఫార్మాట్. ఒక నాన్ రీడబుల్ ఫార్మాట్ ని మీరు స్ప్లిటర్కి పంపించినా, కన్వర్టర్కి పంపించినా, రౌటర్కి పంపించినా వర్క్ అవ్వదు. ఎన్కోడింగ్ ఫార్మాట్ వర్క్ అవుతుందా, అంటిల్ అన్లెస్ యూ డీకోడ్ ఇట్, అంటిల్ అన్లెస్ యూ డీక్రిప్ట్ ఇట్. ఏ ప్యాలెట్ ఫంక్షన్ అర్థం చేసుకోదు అనమాట. లెట్స్ సే వీళ్ళు ఎన్క్రిప్టెడ్ డేటా మీకు సిపిఐకి పంపిస్తున్నారు. సో ఇప్పుడు మీరు డీక్రిప్ట్ చేయాలి. సో ఎన్క్రిప్షన్ మీరు ఏం కీ యూజ్ చేస్తారు ఇక్కడ? అసలు నార్మల్గా ఎన్క్రిప్షన్ కి ఏ కీ అని చెప్పాను? Public key. పబ్లిక్ కీ. ఓకే, డీక్రిప్షన్ కి Private. ప్రైవేట్ కీ ఆర్ సీక్రెట్ కీ. సో ఇది పర్ఫెక్ట్, అర్థమైంది. కానీ ఈ రెండు కీస్ యొక్క రిలేషన్ ఏంటి, అసలు వాళ్ళకి ఎలా పబ్లిక్ కీ, మనకి ఎలా అనేది డౌట్ రావచ్చు. బేసిక్ గా మనం కీస్ జనరేట్ చేసి ఎవరైతే వాళ్ళు మనం డీక్రిప్ట్ చేయాలనుకుంటే మనకి వాళ్ళకి షేర్ చేస్తాం. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఇట్స్ ఏ కీ పేర్. సో కీ పేర్ అంటే ఎప్పుడైనా మీరు జనరేట్ చేస్తే, పీజీపీ కీస్ అనేది ఎప్పుడైనా మీరు జనరేట్ చేస్తే డిఫాల్ట్ గా కీ పేరు ఉంటుంది అనమాట. దాంట్లో 2 కీస్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ కీ, ఒకటి ప్రైవేట్ కీ. సో ఇప్పుడు మనం జనరేట్ చేసాం, కీ పేరు జనరేట్ చేసాం, మనకి 2 కీస్ వచ్చాయి, ఒకటి పబ్లిక్ కీ, ఒకటి ప్రైవేట్ కీ. సో ఇక్కడగా మనం వీళ్ళకి షేర్ చేస్తాం పబ్లిక్ కి. సో పబ్లిక్ అంటే ఏంటి, ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే మన సీక్రెట్ కి ఎప్పుడైనా జనరేట్ షేర్ చేస్తామా? నో, వీ విల్ నెవర్ షేర్ అవర్ సీక్రెట్ కి. దట్స్ ద కాల్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏంటి, సో బేసిక్ గా ప్రైవేట్ అంటే దట్ బిలాంగ్స్ టు అస్ ఓన్లీ. సో వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. సో మన ప్రైవేట్ కి కానీ మన సీక్రెట్ కి కానీ మనం ఎప్పుడు షేర్ చేయమన్నమాట. ప్రైవేట్ కి మనతోనే ఉంటుంది, కానీ దానికి రిలేటెడ్ అయిన కీని, పబ్లిక్ కీని మనం సోర్స్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మన కీ యూజ్ చేసుకొని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారు. ఎన్క్రిప్ట్ చేసిన డేటాని, అదే కీలో ఉన్న సీక్రెట్ కీని మనం డీక్రిప్ట్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అయ్యారని తెలుసు. లెట్స్ గో టు దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కీ ఉంది, మీరు లాక్ చేశారు. సో ఈ కీ కాకుండా వేరే కీ పెట్టి మీరు అన్లాక్ చేస్తే ఇది అన్లాక్ అవుతుందా? No. నో. సో ఇట్స్ ఏ కీ పేర్. దీనికి సంబంధించిన ప్రైవేట్ కీ ఇదే, దీని పబ్లిక్ కీ ఇది. ఈ రెండు టుగెదర్ వర్క్ అయితేనే మీ ఇల్లు ఓపెన్ అవుతుంది. సో వేరే వాళ్ళు వచ్చి నా దగ్గర సీక్రెట్ కీ ఉంది, నా దగ్గర కూడా సేమ్ లాక్, సేమ్ సెటప్, ఒకసారి ఓపెన్ చేద్దామంటే ఇఫ్ దే ట్రై టు ఓపెన్, దే కాంట్ ఏబుల్ టు ఓపెన్, బికాస్ when they are manufacturing something for this lock, they have a dedicated secret key, dedicated key ఉంది. ఈ కీతో మీరు అన్లాక్ చేస్తేనే మీ ఇల్లు ఓపెన్ అవుతుంది. సేమ్ వే whenever we are using encryption and decryption, when they are encrypting the data, you need to use the same key for the decryption. నేను వేరే కీ యూజ్ చేస్తాను, వేరే కీ తెచ్చుకొని యూజ్ చేస్తాను అంటే యూ కాంట్ ఏబుల్ టు డీక్రిప్ట్ ఇట్ అనమాట. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ, మీ ఇల్లు ఉంది, ఓ 20 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరైనా లాక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఎ పబ్లిక్ కీ, ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్. కానీ దీన్ని అన్లాక్ చేయాలంటే మాస్టర్ కీ మీ దగ్గరే ఉంటుంది, యూ కెన్ ఏబుల్ టు అన్లాక్ ఇట్. సేమ్ వే మన పబ్లిక్ కీ ఎంతమందికైనా షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా మన పబ్లిక్ కీ యూజ్ చేసుకొని దే కెన్ ఎన్క్రిప్ట్ ద డేటా. కానీ ఆ డేటాని ఎవరైనా డీక్రిప్ట్ చేయాలన్నా, ఈవెన్ మనం డీక్రిప్ట్ చేయాలన్నా, వీ నీడ్ టు యూజ్ అవర్ సీక్రెట్ కీ. విండో ఓనర్ నేనే, ఈ లాక్ నాదే, ఓపెన్ అవ్వంటే అది ఓపెన్ అవుతుందా? నో, ఇట్ వోంట్ ఓపెన్ అంటిల్ అన్లెస్ యూ ఇన్సర్ట్ దట్ కీ, ఇట్ వోంట్ ఓపెన్. మీరు ఎంత ఓనర్ అయినా, ఎంత కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నా, ఇట్ వోంట్ ఓపెన్. సో ఇట్స్ ఇస్ కీ, దట్స్ ద బిహేవియర్ ఆఫ్ దట్ కీ, ఇట్స్ ఎ మెకానిజం. యూ నీడ్ టు ఓపెన్ యువర్ హోమ్ టు యువర్ కీ అలాంగ్ విత్ దిస్ సీక్రెట్ కీ. ఈ సీక్రెట్ కీతోనే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సేమ్ వే ఇక్కడ కూడా ఎవరైనా మన పబ్లిక్ కీ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకొని దే కెన్ ఎన్క్రిప్ట్ ద డేటా. కానీ ఆ డేటాని యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ టు డీక్రిప్ట్ దట్ వన్. ఆ డీక్రిప్షన్ ఎలా జరుగుతుంది, దానికి రిలేట్ అయిన సీక్రెట్ కీని యూజ్ చేసుకొని డీక్రిప్ట్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. బేసిక్ గా ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ విల్ యూస్ ద కీ పేర్. ఆ కీ పేర్ లో 2 కీస్ ఉంటాయి. సో పేర్ అంటేనే 2 అనమాట. ఫస్ట్ కీ ఇస్ పబ్లిక్ కీ,
వన్ ఈజ్ ప్రైవేట్ కీ ఆర్ సీక్రెట్ కీ అని కూడా అనొచ్చు. సో ఎన్క్రిప్షన్ కోసం ఎప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, వి విల్ బి యూజింగ్ పబ్లిక్ కీ. సో ఇదే కేసు వైస్ వర్సా తీసుకోండి. సో నౌ సిపిఐ is the source, receiver is some other system, non-SAP something. Okay, now we need to encrypt the data. వాళ్ళు ఏమన్నారు, ఎన్క్రిప్ట్ చేసి పంపమన్నారు. సిపిఐ మీకు ఒక డేటా వస్తుంది కదా సోర్స్ నుంచి. ఓకే, లెట్ మీ పుట్ ఇన్ దిస్ వే. ఓకే, సోర్స్ సిస్టమ్ నుంచి మీకు డేటా వస్తుంది కదా, ఆ డేటాని మాకు యాజ్ ఇట్ ఈస్ గా పంపొద్దు, వీ హ్యావ్ ఏ సెక్యూరిటీ, సో మీరు ఎన్క్రిప్ట్ చేసి పంపండి అన్నారు. సోర్స్ నుంచి సిపిఐకి వస్తుంది, సిపిఐ ఎన్క్రిప్ట్ చేయాలి, సో ఇది టార్గెట్కి పంపాలి, వీళ్ళు డీక్రిప్ట్ చేసుకుంటారు. సో వాట్ వుడ్ బి ద ప్రాసెస్, దీన్ని రిలేట్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఎవరు కీస్ యూజ్ చేస్తారు ఇక్కడ? Source. సిపిఐలో ఎన్క్రిప్ట్ చేయాలి అంటున్నారు. ఎన్క్రిప్ట్ చేయాలంటే ఏ కీ యూజ్ చేస్తారు? పబ్లిక్ కీ. ఎవరు పబ్లిక్ కీ యూజ్ చేస్తారు? సిపిఐ జనరేట్ చేస్తారు. మన పబ్లిక్ కీనే యూజ్ చేస్తారు. సో మనం పబ్లిక్ కీ యూజ్ చేసి చేస్తాం. వీళ్ళు ఏం కీ యూజ్ చేయాలి? ప్రైవేట్ కీ. ఎవరు ప్రైవేట్ కీ? సిపిఐ దగ్గర CPI దగ్గర ఉన్న ప్రైవేట్. మరి మీరు ప్రైవేట్ కి మీ సీక్రెట్ కి లాక్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేస్తారా మీ ఇంటి తాళం? నో నో. No. దెన్ హౌ యు ఆర్ షేరింగ్ హియర్? సో యూ నీడ్ టు రిక్వెస్ట్ టు ద టార్గెట్ టీమ్, ఓకే ప్లీజ్ షేర్ యువర్ పబ్లిక్ కీ. ఇక్కడ మనం ఏం చేసాం, వీళ్ళకి సోర్స్ వాళ్ళకి మనం పబ్లిక్ కీ షేర్ చేసాం, ఇదిగోండి మా పబ్లిక్ కీ, ఈ కీ యూజ్ చేసుకొని మీరు ఎన్క్రిప్ట్ చేసి మాకు పంపండి అన్నాం. సో వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తారు, మన దగ్గరికి వచ్చాక మనం డీక్రిప్ట్ చేసుకుంటాం. అదే రివర్స్ లో ఇప్పుడు రిసీవర్ వాళ్ళకి పంపాలి, వాళ్ళు డీక్రిప్ట్ చేసుకోవాలి, మనం ఎన్క్రిప్ట్ చేసి వాళ్ళు డీక్రిప్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి మనం అడగాలి, ఓకే మీ పబ్లిక్ కీ మాకు ఇవ్వండి, మేము మీ పబ్లిక్ కీ యూజ్ చేసుకొని మేము ఎన్క్రిప్ట్ చేస్తాం, దాని రిలేటెడ్ అయిన సీక్రెట్ కీ మీరు యూజ్ చేసుకొని మీరు డీక్రిప్ట్ చేసుకోండి అంటాం. క్లియర్? Yes, okay. Yes, Akhil. Okay, so this is how PGP encryption and decryption will work. కానీ కీస్ ఎవరు జనరేట్ చేస్తారు, ఈ కీస్ ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి? లెట్స్ సే మనకు ఒక డేటా వస్తుంది, ఎడిట్ ఇట్, సోర్స్ నుంచి యు ఆర్ గెటింగ్ సమ్ డేటా, లెట్స్ సే HTTPS /PGP. సో ఇప్పుడు ఏమన్నారు, రిసీవర్కి మనం పంపాలి, రిసీవర్కి పంపేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఎన్క్రిప్ట్ ద డేటా, మీరు ఎన్క్రిప్ట్ చేసి పంపండి అన్నారు. సో ఎన్క్రిప్ట్ చేయాలి అంటే మనకున్న ఆప్షన్ ఏంటి అంటే, వీ హ్యావ్ PGP ఎన్క్రిప్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీలోకి వెళ్తే, సో ఇక్కడికి వెళ్తే యూ విల్ హ్యావ్ ఎన్ ఎన్క్రిప్టర్ అండ్ డీక్రిప్టర్. ఈ ఎన్క్రిప్టర్లో యూ హ్యావ్ PGP ఎన్క్రిప్టర్, జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ యూస్ హియర్. సో ఇక్కడ చూస్తే గో టు ద ఎన్క్రిప్టర్, ఇక్కడ చూస్తే సో ఎన్క్రిప్షన్ ఫ్రమ్ ద పబ్లిక్ కీ రింగ్ అని ఉంది, అంటే ఏం ఐడి యూస్ చేసి నేను ఎన్క్రిప్ట్ చేయాలి, వాట్ ఐ నీడ్ టు యూజ్ అని అడుగుతుంది. సో యూ నీడ్ టు యాడ్ సంథింగ్ హియర్ అండ్ యూ నీడ్ టు యాడ్ పబ్లిక్ కీ, ఆ కీని యూజ్ చేయాలి. ఎవరు పబ్లిక్ కీ యూజ్ చేయాలి ఇక్కడ? నేను Target. టార్గెట్ కీ వాళ్ళని అడగాలి బేసిక్గా. వాళ్ళు ఓకే మీకు ఎన్క్రిప్ట్ డేటా నేను పంపాలి కాబట్టి మీ దగ్గర ఉన్న కీ పేరులో పబ్లిక్ కీ నాకు ఇవ్వండి అని అడుగుతాం అనమాట, వాళ్ళు మనకి ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీస్ మన కీస్ బేసిస్ వాళ్ళు జనరేట్ చేస్తారు, ఆల్వేస్ కీస్ రిలేటెడ్ కానీ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ ఇంపోర్ట్స్ కానీ, అవి ఇంపోర్ట్ చేసేది కూడా వాళ్ళే ఇంపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇంపోర్ట్ చేసి మనకి ఓకే దిస్ ఈజ్ యువర్ పబ్లిక్ కీ, దిస్ ఈజ్ యువర్ ప్రైవేట్ కీ అని వ్యూ ఇస్తారు, ఎక్కడ ఇంపోర్ట్ చేసామని మనకి చెప్తారు, అవి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎవరు బేసిస్ టీమ్ లేదు కాబట్టి మనమే జనరేట్ చేయాలి కాబట్టి నేను ఒక థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసుకొని జనరేట్ చేస్తాను, విచ్ ఈస్ PGP కీ జనరేటర్. ఓకే, సో ఇది ఒక టూల్. సో ఇప్పుడు మీరు ఏమడిగారు, ఇంకొక రిక్వైర్మెంట్ ఏమొచ్చింది, సోర్స్ నుంచి మీకు డేటా వస్తుంది,
ఆ డేటాని రిసీవర్కి పంపాలి. కానీ రిసీవర్ ఏమన్నాడు ఇప్పుడు, సో మీరు యాజ్ ఇట్ ఈస్గా నాకు పంపొద్దు, సో యూనిట్ టు సెండ్ డేటా ఇన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అన్నాడు. బేసిక్గా ఇక్కడ నుంచి ఎన్క్రిప్ట్ చేసి పంపమన్నాడు. బేసిక్ ఎన్కోడ్ అనుకోండి, సింపుల్గా మనం base64 ఎన్కోడర్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో base64 ఎన్కోడర్. సో base64 ఎన్కోడర్కి వస్తే మీకు కాన్ఫిగరేషన్ ఏం లేదు. సో దీని నుంచి వచ్చే అవుట్పుట్ సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి డీకోడ్ దిస్ base64 అంటే డీకోడ్ చేసేస్తుంది. బట్ ఐ వాంట్ మోర్ సెక్యూరిటీ బికాస్ దిస్ ఏ బ్యాంకింగ్ ఫైల్. వెల్స్ ఫార్గో అనే ఒక సిస్టమ్ నుంచి బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే ఒక సిస్టమ్కి నేను డేటా పంపిస్తున్నాను. వెల్స్ ఫార్గో ఈజ్ ఎ బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈజ్ ఎ బ్యాంకింగ్ సెక్టర్. సో ఐఎమ్ ట్రాన్స్మిటింగ్ సమ్ ఇన్వాయిస్ ఫైల్స్, ఒక బ్యాంకింగ్ ఫైల్స్ నేను ట్రాన్స్మిట్ చేస్తున్నా. సో వాళ్ళు ఏమన్నారు, సో మీరు అలా పంపొద్దు, సో జస్ట్ ఎన్క్రిప్ట్ ద డేటా అండ్ సెండ్ టు అస్ అన్నారు. సో దాని నెక్స్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటంటే, ఓకే మేము ఎన్క్రిప్ట్ చేస్తాం, మీ దగ్గర ఉన్న పబ్లిక్ కీ మాకు ఇవ్వండి అంటారు. అప్పటి వరకు వాళ్ళ దగ్గర పబ్లిక్ కీ లేదు, సీక్రెట్ కీ లేదు, ఏ కీ లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ థింగ్ దే విల్ యూస్ సమ్ టూల్స్ టు జనరేట్ ఏ పీజీపీ కీ పేర్. సో ఇలాంటి టూల్ ఒకటి యూస్ చేసుకుంటారు. లెట్స్ సే లెట్ మీ గివ్ సమ్ నేమ్ and let me give some SAP CPI ఏదో ఈమెయిల్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అల్గరిథం. సో RSA ఆల్వేస్ ఇట్ విల్ బి RSA కీ సైజ్ అనమాట. ఇక్కడ కీ సైజ్ ఏంటంటే చూస్తే 1024 2048 4096 అంటే మన డేటాని నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది లెంత్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం డిక్టేట్ చేస్తున్నాం బేసిక్గా. సో 1024 అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ అఖిల్ అని ఉంది. సో దీన్ని మీరు ఎన్క్రిప్ట్ చేసినప్పుడు వెన్ యూస్ కీ సైజ్ యాజ్ 1024 సంథింగ్ లైక్ ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ వెన్ యూస్ కీ సైజ్ యాజ్ 2048 దీని మీద కొంచెం డబ్బులు ఉంటాయి అన్నమాట. బట్ వెన్ యూ యూస్ 4096 సో ఇట్ విల్ encrypt the data but with a greater length, so that పాస్వర్డ్ ఎంత లెంత్ ఉంటే అంత సెక్యూర్ అని అర్థం కదా. ఎవ్రీ వన్ విల్ సే ఓకే ఇది మనం జస్ట్ 3-4 లెటర్స్ తో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. కానీ అందరూ ఏమంటారు, క్రైటీరియా ఏం పెడతారు, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ స్పెషల్ క్యారెక్టర్స్, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ 8 లెటర్స్, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ క్యాప్స్ లెటర్స్, సంథింగ్ దే విల్ సే టు హ్యావ్ మోర్ సెక్యూర్. అంటే మన లెంత్ ఎంత ఎక్కువ ఉంటే అంత సెక్యూర్ అని అర్థం అనమాట. దట్ డిపెండ్స్ అపాన్ దిస్ వన్. సో 4096 again one thing we need to remember is when you selecting this one, ఇలా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు 4096 మీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే సో జస్ట్ అఖిల్కే ఇట్ విల్ టేక్ జస్ట్ ఈ ఒక్క నేమ్కే జస్ట్ ఒక వర్డ్కి ఇట్ విల్ టేక్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మోర్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది. దట్ మీన్స్ వీఆర్ ఇంక్రీజింగ్ ద పేలోడ్ సైజ్. సో సింపుల్గా మనం పేలోడ్ సైజ్ని ఇంక్రీజ్ చేసేస్తున్నాం అనమాట. సో అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఆల్రెడీ హ్యాండిల్ చేసేసి ఉంటారు, బట్ దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు థింక్. సో గుడ్ ఫర్ టెస్టింగ్ పర్పస్, సెక్యూర్, మోర్ సెక్యూర్. సో ఎప్పుడైతే 4096 యూజ్ చేస్తామో మోర్ సెక్యూర్ అనమాట. లెట్ మీ పుట్ 20498. నెక్స్ట్ ఈ కీ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, ఓకే. సో ఎప్పుడుతో ఎక్స్పైర్ అయిపోవాలి అనేది మనం నార్మల్గా బై డిఫాల్ట్గా ప్రతి ఆర్గనైజేషన్లో ద కీ విల్ ఎక్స్పైర్ ఎట్ 1 year. 1 yearకి ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుంది, పాస్వర్డ్స్ అని అడుగుతుంది. అంటే ఒక పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. లెట్స్ సే welcome@123. సో welcome@123 అని పెట్టాను. సో నేను ఇప్పుడు కీస్ని జనరేట్ చేస్తున్నాను. ఈ పాస్వర్డ్ నాకు ఎందుకు, ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద ప్రైవేట్ కీ. సో ఈ ప్రైవేట్ కీని ఇప్పుడు పబ్లిక్ కీ షేర్ చేశారు, రేపు మిస్టేక్గా ప్రైవేట్ కీని కూడా షేర్ చేశారు అనుకోండి, వాళ్ళు మొత్తం యాక్సెస్ చేసేవచ్చు ఇంకా మన డేటాని. సో అలా యాక్సెస్ చేయకుండా ప్రైవేట్ కీకి ఒక పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పబ్లిక్ కీ ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ కీని షేర్ చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే ఈ ప్రైవేట్ కీని మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ పాస్వర్డ్ మనం ఇవ్వాలి అనమాట. సో welcome@123 అని ఇచ్చాం. సో ఇలా ఒక టూల్ యూజ్ చేసుకొని ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏంటంటే ఇలా కీస్ని జనరేట్ చేస్తారు. ఇట్ ఈస్ వర్కింగ్, లెట్స్ వెయిట్. ఓకే, సో డౌన్లోడ్ పబ్లిక్ కీ, డౌన్లోడ్ ప్రైవేట్ కీ. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎన్క్రిప్ట్ చేయమంటున్నారు కాబట్టి వీళ్ళు 2 కీస్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏ కీని మనకు షేర్ చేస్తారు, ఎన్క్రిప్షన్ పబ్లిక్ కీ. పబ్లిక్ కీ. సో దీంట్లో ఉన్న
సెకండ్. దీంట్లో ఉన్న పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీలో వీళ్ళు మనకి పబ్లిక్ కీ షేర్ చేస్తారు. సో ఇట్స్ ఎ కీ పేర్ అనమాట. ఒకేసారి కీ పేర్ రెండు జనరేట్ అయినాయి. సో నేను ఇదొకటే తీసుకొని ఇదొకటే వదిలేస్తానంటే నో, ఆల్వేస్ యూ షుడ్ బి యూస్ అలాంగ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ అనమాట. మీరు ఇక్కడ ఎలా అయితే కీని యూస్ చేస్తున్నారో మీ ఇంటిని ఓపెన్ చేయడానికి, సేమ్ వే ఒక ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ వర్క్స్ విత్ ద కీ పేర్ అనమాట. ఇక్కడ నుంచి కీ పేర్ తీసుకొని మనకి షేర్ చేస్తారు. సో మనం ఏం చేస్తాం అప్పుడు, మనం మానిటరింగ్లోకి వెళ్తాం. మానిటరింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఒక సెక్షన్ ఉంటుంది పీజీపీ కీస్ అని. క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ యాడ్. సో పబ్లిక్ కి యాడ్ చేయాలా, ప్రైవేట్ కి సీక్రెట్ కి యాడ్ చేయాలి? ఇప్పుడు మనం వాళ్ళు షేర్ చేసింది పబ్లిక్ కి పబ్లిక్ కి సో యాడ్ on చేయాలి సార్. key, choose the file, and pub is nothing but public key. Add it. సో క్లోజ్. సో ఇక్కడ చూస్తే యూజర్ ఐడి నేను నేమ్ అఖిల్ అని ఇచ్చుకున్నా కాబట్టి మై యూజర్ ఐడి ఈజ్ అఖిల్ అండ్ టైప్ ఈజ్ పబ్లిక్ అండ్ కీ ఐడి అండ్ వ్యాలిడ్ స్టేట్ అండ్ నెవర్ ఎక్స్పైర్స్ అని చూపిస్తుంది. బట్ రియల్ టైంలో ఇలా ఉండదు అనమాట. ఆల్వేస్ ఇట్ విల్ ఎక్స్పైర్ ఫర్ 1 year. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇవన్నీ బేసిక్గా దేనికి, ఇది ఎన్క్రిప్ట్ చేయడానికి. సో ఇక్కడ యూసేజ్ దేనికి, ఇది ఎన్క్రిప్ట్ చేయడానికి. మనం యూజ్ చేసింది ఏంటి, పబ్లిక్ కీ. సో పబ్లిక్ కీ దేనికి యూజ్ చేస్తాం, ఎన్క్రిప్ట్ చేయడానికి అనమాట. సో దిస్ ఈస్ వీ విల్ ఇంపోర్ట్ ఇంటూ పీజీపీ కీస్. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఓకే మేము పబ్లిక్ కీ సీక్రెట్ కీ జనరేట్ చేసాము, సో వీఆర్ షేరింగ్ పబ్లిక్ కీ అని మనకి పబ్లిక్ కీ షేర్ చేశారు. ఆ పబ్లిక్ కీని మనం ఏం చేసాం, మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళాం. మానిటర్ సెక్షన్ లో మేనేజ్ సెక్యూరిటీ అనే సెక్షన్ లో వీ హ్యావ్ పీజీపీ కీస్. సో క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యాడ్ ఇట్. సో వాళ్ళు ఏం చేశారు మనకి, పబ్లిక్ కీ. సో వీ హ్యావ్ యాడెడ్ పబ్లిక్ కీ. నౌ ఫర్ దిస్ పబ్లిక్ కీ ద యూజర్ ఐడి ఈజ్ అఖిల్ అనమాట. సో ఇక్కడ మీరు వెళ్ళి పీజీపీ ఎన్క్రిప్షన్ లోకి వెళ్తే, ఇక్కడ ప్రాసెసింగ్ లోకి వెళ్తే యూ హ్యావ్ అన్ ఎన్క్రిప్షన్ యూజర్ ఐడి అని అడుగుతుంది. సో పబ్లిక్ కీస్ లో చాలా పబ్లిక్ కీస్ ఉన్నాయి, నేను ఏ యూజర్ ఐడి యూజ్ చేయాలని అడుగుతుంది. సో వీ నీడ్ టు యూజ్ అఖిల్. సో సేవ్ దిస్ వన్ and deploy this one. Let me take this endpoint. Let me take sample payload somewhere. Okay. Let me turn on the trace. Okay. 403. Disable. Save it. Deploy it back. Now test it again. Okay, let's go here. Click on it. Okay, what data you are getting? So you are getting an XML data. కానీ యాజ్ ఇట్ ఈస్గా మనం పంపాలా రిసీవర్కి, నో. ఈవెన్ దో ఇలా పంపినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఇది సింపుల్ XML. దట్స్ దేర్ సిస్టమ్ ఈస్ డిపెండింగ్ అపాన్ XML. కానీ వాళ్ళ సోర్స్ టార్గెట్ అంటే మనం ఎలా అయితే ఇక్కడ డేటాని తీసుకుంటున్నామో ఇలా HTTPS యూస్ చేసుకుని, వాళ్ళు కూడా ఒకసారి ఏదో ఒకటి యూస్ చేసుకుని తీసుకుంటారు. సో దేర్ సిస్టమ్ ఈస్ డిజైన్ టు యాక్సెప్ట్ ఓన్లీ ఎన్క్రిప్టెడ్ మెసేజ్, పీజీపీ ఎన్క్రిప్టెడ్ మెసేజ్. సో నేను దానికోసం ఎన్క్రిప్టర్ యూస్ చేస్తున్నాను. దీనికి XML వస్తుంది, దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే, సో ఐ హ్యావ్ బిగిన్ పీజీపీ మెసేజ్. సో ఇది చూస్తే ఎవరికైనా అర్థమవుతుందా? నో. ఈవెన్ దో ఇఫ్ యూ కాపీ దిస్ వన్ అండ్ ఇఫ్ యూ గో టు ద గూగుల్, ఓకే డీక్రిప్ట్ దిస్ అంటే నో వన్ కెన్ ఏబుల్ టు డీక్రిప్ట్ దిస్ వన్ until unless they have their secret key, no one can able to decrypt this one. సో ఎవరు దీన్ని డీక్రిప్ట్ చేయలేరు. సో అట్లీస్ట్ ఏదో 3-4 క్యారెక్టర్స్ ఉంటే డీక్రిప్ట్ చేయొచ్చు. దీస్ మెనీ క్యారెక్టర్స్, ఇర్రెగ్యులర్ క్యారెక్టర్స్, దెర్ ఈస్ నో సీక్వెన్స్, దెర్ ఈస్ నో రిలేషన్, దెర్ ఈస్ నో కోరిలేషన్, నో వన్ కెన్ ఏబుల్ టు డీక్రిప్ట్ దిస్ వన్. సో ఇలా మనం ఎన్క్రిప్ట్ చేసుకొని
encryptor యూస్ చేసుకొని you can encrypt the data and you can send to the receiver. So that's where encryptor will work. Okay, so ఈ encryption లో మీరు కాన్ఫిగరేషన్ చూస్తే, so the only thing we will use in encryption configuration which is an encryption user ID. సో ఇక్కడ మనం encryption user ID అంటున్నాం. దీన్ని ఇంకా మనం సెక్యూర్ గా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే encryption algorithm always AES key length ఇక్కడ 128 ఉంది. సో ఈ కీ లెంత్ ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కామన్ అన్నమాట, మనం ఏం చేయం. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సిగ్నేచర్ అని ఉంది, ఇంక్లూడింగ్ సిగ్నేచర్. బేసిక్ గా మీరు ఇంకా సెక్యూరిటీ పెంచాలి అంటే ఇక్కడ సిగ్నేచర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో సిగ్నేచర్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 1 సెకండ్ గైస్. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ కి యూస్ చేసాం. సో సిగ్నేచర్ కి ఈస్ అండ్ వైస్ వర్సా టు పబ్లిక్ కి ఆపోజిట్ ఏంటి, సీక్రెట్ కి. సో ఎవరు సీక్రెట్ కి యూస్ చేస్తారు, మన సీక్రెట్ కి ఇక్కడ యూస్ చేస్తారు అనమాట. ఓకే, ఇలా మనం సిగ్నేచర్ కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ ఉంటే ఏంటంటే ఇంకా మోర్ సెక్యూరిటీ. సో ఇట్ విల్ ఎన్క్రిప్ట్ ద డేటా అలాంగ్ విత్ ద యూజర్, అండ్ ఆల్సో సిగ్నేచర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో వాళ్ళు డీక్రిప్ట్ చేసేటప్పుడు వాళ్ళ సిగ్నేచర్ ను కూడా డీక్రిప్ట్ చేసుకోవాలి. సో దట్ ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్. సో ఎన్క్రిప్టర్ అర్థమైంది కదా? Yes, Yes, sir. sir. Okay, let me delete this one. Let us go to the decryption. So let me take this payload. We will see if it works. Not this one. I want to సిగ్నేచర్ చూపించారు, ఎట్లా వర్క్ అవుతుంది ఒకసారి చూపించారు. signature. Okay, let's say source నుంచి ఇప్పుడు encrypted data వస్తుంది. We will see if it works. ఇక్కడ నుంచి మనకి PGP మెసేజ్ encrypted ఫార్మాట్ లో వస్తుంది. బేసిక్ గా సోర్స్ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తున్నారు, మనం డీక్రిప్ట్ చేసుకోవాలి. సో డీక్రిప్ట్ చేసుకోవాలంటే మనం ఏ కీ యూజ్ చేయాలి? Decryption. ప్రైవేట్ కి. సో వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఎవరు పబ్లిక్ యూజ్ చేసి ఉంటారు? సో మన పబ్లిక్ మనం పబ్లిక్ కి షేర్ చేస్తాం అనమాట. మనం పబ్లిక్ యూజ్ చేసుకొని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తారు. సో ఇప్పుడు డీక్రిప్షన్ లోకి వెళ్తే, ఇఫ్ యూ గో ద డీక్రిప్షన్, ఇక్కడ ఏం లేదు, నథింగ్. సో ఎందుకు లేదు? ఆల్వేస్ డీక్రిప్షన్ అంటే మన సీక్రెట్ కీ ఉంటుంది. సో సీక్రెట్ కీ మన దగ్గర ఒకటే ఉంటుంది మన మానిటరింగ్ సెక్షన్ లో, దట్ విల్ బి అవర్స్. అందరు సీక్రెట్ కీని మనం ఇంపోర్ట్ చేసుకోం కదా, మన సీక్రెట్ కీ మన దగ్గర ఉంటుంది. కాబట్టి నో నీడ్ టు కాల్ ఎనీథింగ్, ఆల్వేస్ ఇట్ విల్ బి కాలింగ్ ఫ్రమ్ ద మానిటర్ సెక్షన్ బై డైరెక్ట్లీ. సో ఇక్కడ సిగ్నేచర్ రిక్వైర్డ్ అని పెడతాం. సో సిగ్నేచర్ రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫస్ట్ నేను తీసేసి టెస్ట్ చేస్తాను, దెన్ విల్ షో యూ సిగ్నేచర్. సో బేసిక్ గా డీక్రిప్షన్ ఏం చేస్తుంది, ఒక ఎన్క్రిప్ట్ అయిన డేటాని డీక్రిప్ట్ చేసి పంపిస్తుంది. సో డీక్రిప్ట్ అంటే ఏంటి, వీఆర్ యూజింగ్ అవర్ సీక్రెట్ కీ. ఎవర్ సీక్రెట్ కీ, మన సీక్రెట్ కీ. కాబట్టి ఏ ఆర్గనైజేషన్ కైనా ఒక సీక్రెట్ కీ ఉంటుంది. అందరు సీక్రెట్ కీలు మనం ఇంపోర్ట్ చేసుకోం, కానీ అందరు పబ్లిక్ కీలు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో సీక్రెట్ కీ ఒకటే ఉంటుంది కాబట్టి నో నీడ్ టు కాల్ ఎనీథింగ్. సో డైరెక్ట్ సింపుల్ గా ఇది యూజ్ చేసి సేవ్ దిస్ వన్. Now try to send it. Something అంటే మనం ప్రైవేట్ కీని మనం ఇంపోర్ట్ చేసుకోలేదా సార్ మన దగ్గర? I want to show you the error. ప్రైవేట్ కీ లేకుండా డీక్రిప్ట్ చేయాలనుకుంటే ఏమవుతుందని చూపిద్దామని చేయలేక. సో బేసిక్ గా ఏదైనా డేటాని మీరు డీక్రిప్ట్ చేయాలంటే యూనిట్ టు ఇంపోర్ట్ ద సీక్రెట్ కీ యాజ్ వెల్. సో ఇప్పుడు మన సీక్రెట్ కీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అదే కీ ఉంది కాబట్టి విల్ బి ఇంపోర్టింగ్ అవర్ సీక్రెట్ కీ. సో సీక్రెట్ కీ. సో ఇక్కడ చూస్తే ఇంతకుముందు నేను పబ్లిక్ యూజ్ చేసినప్పుడు ఏం అడగలేదు పాస్వర్డ్,
కానీ నేను సీక్రెట్ కీని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సీక్రెట్ కీ ఎవరు పడితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకూడదు కాబట్టి దానికోసం ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నాను. ఓకే, నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళింది సీక్రెట్ కీ? కనపడట్లా. ఇక్కడే ఉంది, టైప్ దగ్గర సీక్రెట్ అండ్ పబ్లిక్ రెండు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు రెండు కనిపిస్తున్నాయి? మనం సీక్రెట్ కూడా కీ పేర్స్ పేర్ యా కీ పేర్. సో కాబట్టి రెండు ఒకటే కీ ఐడితో ఉంటాయి కాబట్టి రెండు ఒక దాంట్లోనే ఇంపోర్ట్ అయినాయి. సో నౌ ఇక్కడ యూజర్ ఐడి విల్ బి ద సేమ్ వన్. ఇప్పుడు స్టార్టెడ్ లో ఉంది. లెట్ మీ ట్రిగర్ ద డేటా. సో go here, turn on the trace. సో ఈ డీక్రిప్టర్ కి మన సిపిఐకి ఏమొస్తుంది? సంథింగ్ ఏదో డేటా వస్తుంది, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో వస్తుంది. బేసిక్ గా మనం ఏం చేయాలి? దీన్ని కన్వర్ట్ చేయాలి, స్ప్లిట్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, రౌటింగ్ చేయాలి. సో మెనీ స్టెప్స్ ఉన్నాయి. సో అన్ని స్టెప్స్ కి ఈ ఇన్పుట్ వర్క్ అవుతుందా? నో, ఇట్ వోంట్ వర్క్. ఆల్వేస్ వీ విల్ అండర్స్టాండ్ ఓన్లీ XML. వాళ్ళు ఏం పంపించారో మనకు తెలియట్లేదు బికాస్ ఇట్స్ ఏ PGP ఎన్క్రిప్టెడ్ మెసేజ్. సో బేసిక్ గా దీన్ని మనం డీక్రిప్ట్ చేయాలి. సో సిపిఐలోకి ఎలా వచ్చింది? ఇది ఎన్క్రిప్ట్ అయి వచ్చింది. ఇలాంటి డేటాను మీరు డీక్రిప్ట్ చేయాలంటే యూ విల్ యూస్ PGP డీక్రిప్టర్. సో డీక్రిప్టర్ యూస్ చేశారు. దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. గో హియర్. సో ఇక్కడ చూస్తే ఆ మెసేజ్ డీక్రిప్ట్ చేసుకొని దాని లోపల ఉన్న డేటాని ఇది డీక్రిప్ట్ చేసి రిసీవర్కి పంపించింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XML. సో ఇలా మనం ఎన్క్రిప్ట్ చేసి డీక్రిప్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమన్నారు? సో సోర్స్ నుంచి వస్తుంది, మీరు డీక్రిప్ట్ చేసి సమ్ మ్యాపింగ్ చేసి సంథింగ్ చేయండి, కానీ రిసీవర్ కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పంపండి అన్నారు. సో అగైన్ we will use PGP encryptor. This is a real time scenario. I have worked for ADP Concur scenario. అంటే ADP అని ఒక సిస్టమ్ నుంచి కాంకర్. సో వాళ్ళు పంపించేది ఎన్క్రిప్టెడ్. ఓకే, నేను డీక్రిప్ట్ చేసి నా మ్యాపింగ్ అంతా చేసి నా వాలిడేషన్స్ అన్నా చేసి మళ్ళీ నేను ఎన్క్రిప్ట్ చేసి పంపాలి. సో అక్కడ నేను 2 కీస్ యూజ్ చేయాలి. సోర్స్ సైడ్ కీ యూజ్ చేయాలి, అంటే మన కీ వాళ్ళకి షేర్ చేయాలి, అలాగే వీళ్ళకి మనం తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు డీక్రిప్ట్ చేస్తున్నారు, అగైన్ వీళ్ళు ఏం అడిగారు? ఎన్క్రిప్ట్ చేసి పంపండి అంటున్నారు. సో ఇక్కడ మీరు ఏమేమి కావాలి? ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు? సోర్స్ మీరేం డీటెయిల్స్ వీళ్ళకి షేర్ చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి ఏం డీటెయిల్స్ అడుగుతారు? మన డిస్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్టర్ పబ్లిక్ కీని మనం ఇచ్చాం సార్ సెంటర్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిసీవర్ పంపించడానికి వాల్ పబ్లిక్ కీ మనం తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో యూ విల్ యూస్ యువర్ పబ్లిక్ కీ హియర్ and you will encrypt the data again. So that's how encryption and decryption will work. So if you go to the encryption, ఇక్కడ ఫస్ట్ మనం ఏ కీ యూస్ చేసుకొని పబ్లిక్ కీ యూస్ చేసుకొని మనం ఎన్క్రిప్ట్ చేయాలని అడుగుతుంది. లెట్స్ సే అఖిల్. సో ఇప్పుడు ఐ వాంట్ మోర్ సిగ్నేచర్. ఓకే, ఇంక్లూడింగ్ సిగ్నేచర్. ఇక్కడ మన సీక్రెట్ కి యూస్ చేసుకోవాలి. సో రెండు ఒకటే కాబట్టి ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ సేమ్. సో సేవ్ దిస్ వన్. సో వైస్ వర్స్ అనమాట. ఎన్క్రిప్షన్ కి మీరు పబ్లిక్ కి యూస్ చేస్తారు, అదే సిగ్నేచర్ కి సీక్రెట్ కి యూస్ చేస్తారు. ఎవరి సీక్రెట్ కి? మన సీక్రెట్ కి. ఎవరు పబ్లిక్ కి? వాళ్ళ పబ్లిక్ కి. సీక్రెట్ అంటేనే ఎప్పుడు మందే. యూ షుడ్ నాట్ గో టు ద అదర్స్. ఆల్వేస్ వెదర్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, సీక్రెట్ ఈస్ అవర్స్, పబ్లిక్ ఈస్ అదర్స్. సో ఇక్కడ పబ్లిక్ కి యూస్ చేస్తారు, ఎవరిది? వేరే వాళ్ళది. ఇక్కడ సీక్రెట్ కి మనది. సో ఇఫ్ యూ ట్రై టు సేవ్ దిస్ వన్ and deploy this one, okay, now if you try to send the request, okay, go to the messages, click on the encryptor which encrypts the data. Okay, XML మనకి okay XML data వస్తుంది. okay, which is in encrypted format. బేసిక్ గా దీన్ని మనం ఎన్క్రిప్ట్ చేయాలి బేసిక్ గా. 1 second, not this one. ఎన్క్రిప్టర్ నేనేం పంపిస్తున్నాను? డైరెక్ట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ పంపిస్తున్నానా? ఓకే, సారీ. లెట్ మీ టేక్ వన్ XML. okay, so now I want to encrypt the data. so I'm sending an XML. మన సిపిఐకి డేటా వస్తుంది, ఆ డేటా XML లో వస్తుంది, నేను ఎన్క్రిప్ట్ చేసి రిసీవర్కి పంపాలి అన్నాను. సో ఐఎమ్
using encryptor. Encryptor will always encrypt the data. ఒక రీడబుల్ ఫార్మాట్లో నుంచి ఒక నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో సేమ్ మీరు సిగ్నేచర్ ఇంక్లూడ్ పెట్టినా సిగ్నేచర్ వద్దన్నా సో ఇట్ విల్ కన్వర్ట్. కానీ ఎవరైతే డీక్రిప్ట్ చేసేటప్పుడు సింపుల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డీక్రిప్ట్ ద సేమ్ డేటా పీజీపీ డీక్రిప్టర్, లెట్ మీ యూస్ దిస్ వన్. సో ఇక్కడ నేను సిగ్నేచర్ నన్ను ఎక్స్పెక్టెడ్ పెట్టా, అంటే నాకు సిగ్నేచర్స్ ఏమి రావట్లేదు అవసరం లేదు అని పెట్టా. సో లెట్ మీ సేవ్ దిస్ వన్. లెట్ మై సిగ్నేచర్స్ మీరు యూజ్ చేయరు, బట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ suitable to answer it. Okay, let me push this one. ఫెయిల్ అయింది, నార్మల్గా ఎంక్రిప్ట్ అయింది కానీ సో మన సీక్రెట్కి ఆల్రెడీ ఉంది, డీక్రిప్ట్ అవ్వాలి కానీ డీక్రిప్ట్ అవ్వలేదు. సో ఎందుకు డీక్రిప్ట్ అవ్వలేదు, డీక్రిప్ట్ దగ్గర ఫెయిల్ అయింది. సో ది రీజన్ ఈస్ ఇంటర్నల్ సర్వర్ రికార్డ్ పీజీపీ మెసేజ్ కంటైన్స్ సిగ్నేచర్ ఆల్దో సిగ్నేచర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో మనం ఎక్స్పెక్టెడ్ అని పెట్టాము కానీ వాళ్ళు సిగ్నేచర్ చేశారు, సిగ్నేచర్ చేసింది మనం దాన్ని కూడా డీక్రిప్ట్ చేయాలి, డీక్రిప్ట్ చేయకపోతే వర్క్ అవ్వదు. సో ఇట్స్ మోర్ సెక్యూర్ ఈవెన్ దో యు ఆర్ ఎన్క్రిప్టింగ్ ద డేటా. లెట్స్ సి, యు ఆర్ ఎన్క్రిప్టింగ్ ద డేటా. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి, డీక్రిప్ట్ చేయటమే. దాంతో పాటు సిగ్నేచర్ను కూడా డీక్రిప్ట్ చేయాలి. టూ లెవెల్ సెక్యూరిటీ అనమాట, కైండ్ ఆఫ్ అండ్ డ్యూయల్ వెరిఫికేషన్. ఇప్పుడు మీకు ఈమెయిల్స్ డ్యూయల్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు జీమెయిల్ లాగిన్ అవ్వాలి అంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితే లాగిన్ అవ్వరు, మీ పుష్ నోటిఫికేషన్ వస్తుంది మీ ఫోన్కి, ఓకే మీరేనా ఇది కాదా అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్స్ ఎ డ్యూయల్ వెరిఫికేషన్. సేమ్ ఇక్కడ కూడా నాట్ ఓన్లీ ఫర్ ద కీ, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సమ్ అదర్ అథెంటికేషన్ విచ్ ఈస్ కాల్డ్ ఏ సిగ్నేచర్ అథెంటికేషన్. సిగ్నేచర్ని కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి, దాన్ని కూడా మనం డీక్రిప్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టి, సో ఇక్కడ వి విల్ కాల్ వాట్ ఈస్ ద కీ we need to use. So save this one. సో సిగ్నేచర్ మీద ఫోకస్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాని ఫంక్షనాలిటీ తెలుసుకుంటే చాలు. ఎక్కువ యూజ్ చేయరు ఇవి కూడా, బట్ ఇన్ కేస్ యూజ్ చేయాల్సి వస్తే దిస్ ఈస్ హౌ వీ విల్ యూజ్ ఇట్. సో నౌ సెండ్ ఇట్. సో ఇప్పుడు సక్సెస్ అయింది. Let me go here, click on the messages. So I am getting the data in XML. So I am encrypting the data. Okay, I am encrypting the data along with the public key, and also I said I want to include the signature. That means నా సిగ్నేచర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అని మనం ఒకటి హైలైట్ చేసాం అనమాట. సో ఎప్పుడైతే డీక్రిప్ట్ చేస్తున్నాడో సీక్రెట్కి ఉంటే సరిపోదు అనమాట, వాళ్ళకి సీక్రెట్ ఉన్నంత మాత్రం అది డీక్రిప్ట్ అయిపోదు. సో ఆ డీక్రిప్ట్ చేసేటప్పుడు దాంట్లో సిగ్నేచర్ ఉంది, దాన్ని కూడా హ్యాండిల్ చేయాలని మనం స్పెసిఫై చేయాలి. సో సిగ్నేచర్ రిక్వైర్డ్, ఏ సిగ్నేచర్ యూస్ చేసుకొని మనం స్పెసిఫై చేసుకోవాలి ఇక్కడ. సో వీ హ్యావ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ వీ నీడ్ టు కాల్ దట్ యూజర్ ఐడి హియర్. సో అది యూస్ చేసుకొని సో ఇది డీక్రిప్ట్ చేసుకొని ఈ డేటా అనేది మనం రిసీవర్కి పంపిస్తాం. ఓకే, సిగ్నేచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రిప్ట్ డేటా ఫర్ 5 లైన్స్ వస్తే నార్మల్ గా సిగ్నేచర్ పెట్టినాక ఒక 6-7 లైన్స్ వస్తుంది. 6 అర్థం కాల, మళ్ళీ చెప్పరా. ఇప్పుడు ఎన్క్రిప్ట్ మామూలుగా సిగ్నేచర్ కూడా కొంత వాడకుండా ఎన్క్రిప్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డేటా కన్వర్ట్ చేస్తుంది కదా, అది 5 to 6 లైన్స్ ఉంటే అదే సిగ్నేచర్ వాడితే ఒక ఎక్స్ట్రా లైన్స్ యాడ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద డేటా, ఇట్స్ అబౌట్ సెక్యూరిటీ. సేమ్ కంటెంటే వస్తుంది మీకు, సేమ్ డేటానే వస్తుంది, కానీ అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ ఉంది, లాగిన్ అవుతున్నారు. సో మీరు జీమెయిల్ ఐడి కొట్టారు, పాస్వర్డ్ కొట్టారు, అంటే డీక్రిప్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు కానీ డీక్రిప్ట్ అవ్వట్లేదు. ద రీజన్ ఈస్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాట్ ఈస్ దట్ నోటిఫికేషన్, పుష్ నోటిఫికేషన్ మీ ఫోన్లో వచ్చింది, అక్కడ మీరు ఎస్ కొట్టాలి. సేమ్ వే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డేటా, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద కంటెంట్, కానీ దాన్ని చదవాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డ్యూయల్ వెరిఫికేషన్. మీరు డీక్రిప్ట్ చేయాలి, దాంతోపాటు సిగ్నేచర్ని కూడా మ్యాచ్ చేయాలి. Any other questions, guys, related to BGP encryption and decryption? అంటే మన రియల్ ఎన్వైరన్మెంట్ లో ఈ మొత్తం కీస్ మొత్తం బేసిస్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది సార్, అది మనం టీమ్ హ్యాండిల్ చేస్తారు కీస్ అనేది. యూ కెన్ సే బేసిస్ టీమ్ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో ఈ సైట్ యూస్ చేసుకొని
మీరు ప్రస్తుతానికి ట్రైనింగ్ పర్పస్ యూ కెన్ జనరేట్ ఇట్. సార్ ఇంకో స్మాల్ డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ వాళ్ళు మన పబ్లిక్ కి అడిగారంటే మనం అది ఎక్కడ ఉంటుంది సార్? అంటే రియల్ టైం అది కూడా కీస్ వాళ్ళే బేసిస్ వాళ్ళు జనరేట్ చేసి షేర్ చేస్తారు మనకి. అది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి షేర్ చేయడం. అంటే వీడ సేవ్ చేసి ఉండదు, కానీ వాళ్ళు మన బేసిస్ టీమ్ అడిగితే వాళ్ళు వాళ్ళు జనరేట్ చేసి ఇస్తారు. జనరేట్ చేసిస్తారు. సో పబ్లిక్ ఓకే. సో దిస్ ఈస్ ద పబ్లిక్ కీ. సో దిస్ ఈస్ ద సీక్రెట్ కీస్. నార్మల్గా వాళ్ళు జనరేట్ చేస్తారు, ఇక్కడ నుంచి కాకుండా వాళ్ళు యూనిక్స్ లేయర్ నుంచి జనరేట్ చేస్తారు. బ్యాక్ అండ్ ప్రోగ్రామ్స్ లెవెల్ నుంచి టు హ్యావ్ ద మోర్ సెక్యూరిటీ వాళ్ళు ఆ లేయర్ నుంచి జనరేట్ చేసి అవి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? అర్థమైందా ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్? ఎస్ సార్. సో జస్ట్ మనం ఇక్కడ డేటా హ్యాండిల్ చేస్తాం, కీస్ గురించి పట్టించుకోం, అంతేనా సార్? అంతే. సో డేటాని మనం ఎన్క్రిప్ట్ చేయాలా డిక్రిప్ట్ చేయాలా అనేది హ్యాండిల్ చేస్తాం. సో అది చాలా ఇంపార్టెంట్. సార్ నాకు జనరల్ డౌట్ అంటే రిలేటెడ్ జేఎంఎస్ రీట్రై గురించి. ఇప్పుడు మనం జేఎంఎస్ రీట్రైలో ఎప్పుడైనా మనకు కనెక్టివిటీ ఇష్యూ ఉన్నప్పుడు ఆ సర్వర్ డౌన్ ఉన్నప్పుడు మనకు రిసీవర్ ఫెయిల్ అవుతుంది, మనకు ఎక్సెప్టెన్స్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ట్రిగ్గర్ అయిన తర్వాత మనం జేఎంఎస్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తాం, రీట్రై చేస్తాం మెసేజ్. ఓకే. ఇప్పుడు ఎక్సెప్టెన్స్ సబ్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవ్వకుండా అంటే ఎక్సెప్టెన్స్ సబ్ ప్రాసెస్ వాడకుండా మనం మెసేజ్ను రీట్రై చేయొచ్చా? చేయొచ్చు. ఇంటర్ఫేస్ మొత్తం డీకపుల్ చేసుకుంటావు అప్పుడు. సో ఇప్పుడు ఏంటి, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎప్పుడు వస్తుంది? సో ఎప్పుడైతే నీకు ఎర్రర్ వస్తుందో అప్పుడే నీకు రీట్రై అవుతుంది కదా. కానీ నీకు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేదు, కానీ నీకు రీట్రై అవ్వాలి. సో అది ఎలా అవుతుంది? సో వెన్ యూ డీకపుల్ ద ఇంటర్ఫేస్ అంటే సోర్స్ నుంచి జేఎంఎస్కి, జేఎంఎస్ నుంచి ఇమెయిల్కి ఎప్పుడైతే ఇక్కడ ఎర్రర్ వస్తుందో ఆటోమేటిక్గా మెసేజ్ డిలీట్ అవ్వదు, క్యూ నుంచి ఆటోమేటిక్గా రీట్రై అవుతూనే ఉంటుంది. అప్పుడు ఎక్సెప్షన్ ప్రాసెస్ అవసరం లేకుండానే డీకపుల్ చేయడం అవసరం ద్వారా లేదు. మనం ఎక్సెప్షన్ రీసెండ్ సబ్ చేయొచ్చు. ప్రాసెస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ యూ వాంట్ టు హ్యాండిల్ దట్ ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ వెన్ యూ వాంట్ టు హ్యాండిల్ ద మెసేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్. ఎర్రర్ వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా హ్యాండిల్ చేయాలి, ఎర్రర్ వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా రీప్రాసెస్ చేయాలి, ఎర్రర్ వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా ఈమెయిల్ పంపాలి. వెన్ యూ వాంట్ టు హ్యాండిల్ ద ఎర్రర్స్, దెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్స్ దెన్ యూ విల్ గో విత్ దిస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఓకే, ఎర్రర్తో పని లేకుండా రీట్రై చేయాలంటే మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అవసరం సింపుల్గా లేదు. మీరు ఇంటర్ఫేస్ డీకపుల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. Okay, that's it for today, and tomorrow we'll be seeing a new topic called idempotent process call and looping process call. Mostly ఈ 2 days new topics చెప్తాను. Saturday I'll be taking small interviews, అంటే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అసలు మీకేమొచ్చు మిమ్మల్ని అడుగుతాను. ఇఫ్ యూ వాంట్ టు try to answer it, if not I will answer it. Then Monday we'll start with the SAP integration. అఖిల్, మేము రికార్డింగ్స్ అవి డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నాం. అట్లు బ్యాచ్ 1 బ్యాచ్ 2 అవి అన్ని డౌన్లోడ్ అవ్వట్లేదు. అవునా, చెక్ చేస్తాను నాకు యాక్సెస్ ఉందా లేదా. మీకు ఎడిట్ యాక్సెస్ ఉండాలి, వ్యూ యాక్సెస్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. సో అది జిప్ ఫైల్ కింద డౌన్లోడ్ అవుతుంది, కానీ బ్యాచ్ 1 లో ఉన్న రికార్డింగ్స్ లో ఓన్లీ 2 వీడియోస్ డౌన్లోడ్ అయినాయి అవుట్ ఆఫ్ 25 or 30. సో బ్యాచ్ 2 లో అయితే ఒక 2-3 అంటే నేను అడిగాను అఖిల్ ఆశిష్ కి, అంటే తను చెప్పారు అది అందరూ డౌన్లోడ్ చేసుకొని ఎందుకు అన్నట్టు. ఏమవుతుందంటే ఈ వీడియోస్ ఆఫ్లైన్ లో షేర్ అయిపోతున్నాయి అంట నాకు.